శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. బాల వినాయకుని లీలలలో కుబేరుని అహంకారాన్ని గణేశుడు ఎలా అణచివేశాడో, తనకి ఎలా బుద్ధి చెప్పారో ఈరోజు కథలో తెలుసుకుందాము. ఒకనాడు విపరీతమైన సంపదతో కూడిన అతిశయంతో మిడిసిపడుతున్న కుబేరుడు బాల వినాయకుడిని తన ఇంటికి విందుకు రమ్మని ఆహ్వానిస్తాడు. బాల వినాయకుడు కుబేరుడి విందుకు హాజరవుతాడు. విందులో చేసిన వంటకాలన్నీ ఆరగిస్తాడు. అన్నీ ఆరగించేసి ఇంకేమి కనపడకపోవడంతో అక్కడ ఉన్న సమస్త సామాగ్రిని మింగేసి అలవి కాని ఆకలితో అలకాపురిని మింగయ్యబోయేసరికి అదిరిపోయిన కుబేరుడు శివుని వద్దకు పరిగెత్తుకు వెళ్ళి శరణు కోరి వినాయకుని ఆకలిని తీర్చే మార్గం చెప్పమని శివుని కోరుతాడు. అప్పుడు కాసిని ధాన్యపు గింజలిస్తాడు పరమశివుడు. అవి తీసుకెళ్ళి వినాయకుడికి పెడతాడు కుబేరుడు. అప్పుడు కానీ ఆయన ఆకలి తీరదు. దీనివల్ల గ్రహించాల్సింది ఏమిటంటే, ప్రేమతో భక్తితో ఆ స్వామిని అర్చించాలే కానీ ధనముందన అహంకారాన్ని ప్రదర్శించరాదు. జై శ్రీ గణేశాయ నమః.